ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యూ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. వార ప్రారంభంలో కాస్త కాలపోయిన శ్రమ ఉండొచ్చు. వారాంతం మళ్ళీ అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు, బుధుడు అన్నట్లుగా వీళ్ళంతా కూడా ఎక్కడున్నారయ్యా అంటే నవమ స్థానంలో ఉన్నారు. నవమ స్థానంలో ఉండడం సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా గ్రహాల యొక్క బలాబలాలు చూస్తే జన్మంలో శని, వ్యయంలో రాహు ఇలా ఉన్నారు. అయితే ఇలా గ్రహముల యొక్క బలాలు సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలం మనకు ఉండాలి. అంటే మానవుడికి దైవ బలం, గ్రహ బలం ఇవన్నీ ఉంటాయి. ఒకడు దేవతారాధన చేస్తూ ఉంటాడు, వాడు గ్రహాలతో పనే ఉంది. శంకరుని ఆరాధించాడు అనుకోండి, శంకరుడే ఆయన వద్ద ఉంటే ఇంక గ్రహాలన్నీ ఏం చేస్తాయ్యా అన్నారు. రాజే మనవాడైతే మిగిలినటువంటి ఆ రాజు దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల ఇబ్బంది ఏముంది? అంచేత పరమేశ్వరుడి యొక్క బలము, పరమేశ్వరుడి యొక్క ఆరాధన మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. గ్రహాలు బాగోలేదు, నాకేం బాగోలేదు అని అనుకోకూడదు. నెగిటివ్ థింగ్స్ లాభం లేదు. పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలుగా, అనుకూలమైన విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆలోచనలు కూడా అనుకూలంగా వెళ్ళాలి. మనం చేయగలం, మనం చెందగలం, మనకు బాగోపడేది వాడికంటే మనం బాగానే ఉన్నాం అనే ఆలోచన రావాలి. మనిషి ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తితో ఆధారపడి ఉండాలి. దానికి దైవ బలం తోడు, పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా కార్యజయాన్ని పొందగలం. దైవ బలం ద్వారా కార్యబలాన్ని పొందగలం. జాతక బలం ఏముంది, తర్వాత జాతక బలం చేత మానవుని యొక్క ప్రయత్నం అభివృద్ధికి మూల కారణం అనే సిద్ధాంతాన్ని పెట్టుకోండి. నెగిటివ్గా ఆలోచించుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. ఈ వారం ఖచ్చితంగా గతం కంటే 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంఖ్యల్లో ఎక్కువగా మరి 3 వాడండి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ ఆడండి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని బాగా మీరు ఉపయోగించండి. ఆయన యొక్క ఆరాధన చేయండి, సత్ఫలితాలని పొందగలరు. స్వస్తి.